వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి సంవత్సరానికి రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. కానీ ఈ జనవరిలో నిధులు జమ చేయాల్సి ఉండగా ఇంకా రేవంత్ సర్కార్ రైతుల ఖాతాలోకి డబ్బులు వేయనే లేదు. యాసంగి సీజన్ 2025 ఏడాది నవంబర్లోనే మొదలైనప్పటికీ ఇప్పటివరకు పెట్టుబడి సాయం ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో పెట్టుబడి కోసం నిధులు లేక రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తెచ్చుకొని మరీ పంట సాగు చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు పడితే నిధుల కొరత ఉండదని ప్రభుత్వం వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిధులు జమ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. సంక్రాంతికి డబ్బులు అకౌంట్లోకి విడుదల చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. సంక్రాంతి పండుగలోపు అకౌంట్లలో డబ్బులు పడతాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురయ్యింది. సంక్రాంతికి రైతుల అకౌంట్లో డబ్బులు పడి ఉంటే వారంతా ఆనందంలో మునిగిపోయేవారు. కానీ ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుంది. దీంతో తెలంగాణ రైతులు రైతు భరోసా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సాయం అందక రైతులు అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలోనే రైతు భరోసా డబ్బులు విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని, జనవరి చివరి నాటికి సర్వే పనులు పూర్తయితే తప్ప నిధులు విడుదలపై స్పష్టత రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడానికి శాటిలైట్ సర్వేనే ముఖ్య కారణంగా తెలుస్తుంది. ఈ పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పాటిస్తుంది. కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే సాయం అందించాలని చూస్తుంది. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూములను గుర్తించే ప్రక్రియ చేపడుతుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ సర్వే చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సర్వే రిపోర్టు వచ్చాక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి సాగు భూములను నిర్ధారించనున్నారు. దీంతో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కాస్త టైం పట్టనుందని తెలుస్తుంది. యాసంగి సీజన్లో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ కానుంది. కేవలం సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేవలం అర్హులకు మాత్రమే రైతు భరోసా అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.